Hello, my dear warriors, and welcome to our beautiful world called Chemistry. This is Ajay Jimdi, your master chemistry educator, and వీడియోలకి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ టు ది వారియర్స్ బ్యాచ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ చాప్టర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్కి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి డిస్ప్లే చేయబోతున్నాను. ఫస్ట్ 10 అనేటువంటివి టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటివి అండ్ సెకండ్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటివి. సో గాయ్స్, ఎందుకు చాలా డల్గా కనిపిస్తున్నారు అందరూ? అరే మీరు సక్సెస్ఫుల్గా 2 క్వశ్చన్స్ నేర్చుకున్నారు బై, ఎంత జోస్ ఉండాలా. మనకి ఇంకా 30 days టైం ఉంది. 30 days టైం ఉండగానే ప్రతి ఒక్కరి చేతిలో 2 మార్క్స్ అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 మార్క్స్ మీకు ఆ 2 మార్క్స్ పైన మీ గ్రిప్ ఎంత ఉందో అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రూపంలో. సో త్రూ అవుట్ ది క్లాస్ ఒక జోష్ అనేటువంటిది మెయింటైన్ చేయండి. ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, దానికి మళ్ళీ 1 minute టైం ఇస్తాను, దాని తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్కి వెళ్తాను. మీరేం చేస్తారంటే హానెస్ట్గా నేను 1 minute టైం ఇచ్చినప్పుడు ఓకేనా, మీరు ఆన్సర్ అనేటువంటి చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అయితే అప్పుడే పెట్టకండి. 20 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 20 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేటువంటి పెట్టండి. త్రూ అవుట్ ది సెషన్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మీరు క్లాస్ అయితే వినండి. ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు తెలిసినవి వస్తాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సో లెట్ us ఎంటర్ ఇంటూ అవర్ బ్యూటిఫుల్ టాపిక్. నన్ను ఫస్ట్ మీ కండక్ట్ చేసేటువంటి 10 క్వశ్చన్స్ అనేటువంటివి టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటివి, ఓకేనా. క్వశ్చన్స్ అందరికీ సేమ్ అడుగుతున్నాను, టాపిక్స్ కూడా అన్నీ సేమే, ఓకేనా. మీరు టీఎస్ ఎంసెట్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఏపీ ఎంసెట్ కూడా చేయాల్సిందే. నేను టీఎస్ ఎంసెట్గా నేను ఏపీ ఎంసెట్ చేయని అలా రూల్ ఏం లేదు, నన్ను అన్నీ చేయాల్సిందే, అప్పుడే మీరు పర్ఫెక్ట్ అవుతారు, ఓకేనా. ఫస్ట్ 10 క్వశ్చన్స్ టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటివి లాస్ట్ ఇయర్ 2022లో అడిగినటువంటి టాప్ 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ ఫస్ట్ 10 క్వశ్చన్స్. అండ్ దాని తర్వాత ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి టాప్ 10 క్వశ్చన్స్ అనేటువంటివి డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ 10 అయితే మొత్తం కూడా ఏంటి టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటివి. ఒక వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ చదువుతున్నా చూడండి అన్న. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది అయనైజేషన్ ఎనర్జీ ఆర్ లేదా అయనైజేషన్ ఎంథాల్పీస్, అయనైజేషన్ ఎనర్జీ అన్న అయనైజేషన్ ఎంథాల్పీ అన్న బోత్ ఆర్ సేమ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆఫ్ ది ఫాలోయింగ్ ఏంటిది ఎలిమెంట్స్, కింద ఇచ్చినటువంటి ఎలిమెంట్స్కి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ యొక్క కరెక్ట్ ఆర్డర్ అనేటువంటిది మనం కనుక్కోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడండి నాన్న, అయనైజేషన్ ఎనర్జీ పైన క్వశ్చన్ అనేటువంటి అడిగాడు. ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, మీరు క్వశ్చన్ ఆన్సర్ అయితే చేయండి మీరు, ఓకేనా. నేను ఇలా మాట్లాడుకుంటూ వెళ్తాను, ఆన్సర్ చేయండి. ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా ఆన్సర్ చేసేసి బుక్లో ఒక పక్కన రాసుకోండి. నేను అడుగుతా కదా లాస్ట్ టైంలో, అప్పుడు మీరు చెప్పండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత. సో అప్పుడు మనం చూద్దాం టాప్ ర్యాంకర్ ఎవరు, 10కి 10 ఎవరు ఆన్సర్ చేశారో అప్పుడు మనం చూద్దాం. ఖచ్చితంగా 1-2 ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తాను, అవి కూడా మీరు కరెక్ట్ చేసినంటే అప్పుడు తోఫు, ఓకేనా. సో టైం అయిపోయిందా? సో షెల్ వి గో ఫర్ ద డిస్కషన్. ఎంతమందికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది నాన్న? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. ఏంటి నాన్న కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది ఏ. మనకు అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ ఎంథాల్పీ గ్రూప్లో అడిగాడా, పీరియడ్లో అడిగాడు. నేను అయనైజేషన్ ఎనర్జీ ఏమని చెప్పాను నాన్న? పీరియడ్లో ఎలా ఉంటుంది? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇప్పుడు వీటిలో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను, ఓకేనా. అండ్ వెరీ ఇంపార్టెంట్, బెరీలియానికి ఫుల్లీ ఫిల్డ్ 2s2 వస్తుంది లాస్ట్కి, ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అండ్ నైట్రోజన్ అనేటువంటిది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఈ బెరీలియం అనేటువంటి జస్ట్ బోరాన్ కంటే ఒక స్టెప్ ముందుకు జంప్ చేస్తుందని చెప్పాను. అండ్ నైట్రోజన్ కూడా ఆక్సిజన్ కంటే ఒక స్టెప్ ముందుకు జంప్ చేస్తుందని చెప్పాను. అప్పుడు ఆర్డర్ ఏమైపోతుంది నాన్న చెప్పండి. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు ఇచ్చాడు? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ కూడా ఇవ్వలేదు మనకు, నైట్రోజన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను కార్బన్ ఇవ్వలే కదా, కార్బన్ ఇక్కడికి తీసేస్తున్నాను, కార్బన్ ఇక్కడికి వెళ్ళి తీసేస్తున్నాను. అండ్ ఆక్సిజన్ కూడా మనకి ఇవ్వలే కాబట్టి ఆక్సిజన్ కూడా తీసేస్తున్నాను, ఫ్లోరిన్ ఇవ్వలే కాబట్టి ఫ్లోరిన్ కూడా తీసేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఆర్డర్ అయి ఉండాలి, ఓకేనా. ఇది ఆర్డర్ అయి ఉండాలి. బెరీలియం ఒకటి బోరాన్ కంటే ముందుకు జంప్ చేసి ఉండాలి, ఓకేనా. ఓకే, ఇప్పుడు చూద్దాం.
నైట్రోజన్కి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్కి అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉంది? నేను ఇక్కడ చూడండి, నైట్రోజన్కి అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉంది? ఆబ్వియస్లీ చూడండి, నైట్రోజన్కి అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇంకెక్కడ ఉందా? సో ఇక్కడ కూడా ఉంది. అంటే ఆప్షన్ బి అన్న కరెక్ట్ అవ్వచ్చు, ఆప్షన్ ఏ అన్న కరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆప్షన్ డి, ఆప్షన్ సి అయితే రాంగ్. దీంట్లోనే నైట్రోజన్కి ఎక్కువ ఉంది, దీంట్లో కూడా నైట్రోజన్కి ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏం రావాలి నాన్న? బెరీలియం రావాలి. నెక్స్ట్ ఎక్కువ ఇక్కడ బెరీలియం ఉంది, ఇక్కడ బోరాన్ ఉంది. అంటే ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్. దాని తర్వాత మనకి బోరాన్ ఇక్కడనే ఉంటుంది. దాని తర్వాత అన్నిటికన్నా లాస్ట్కి లిథియంకి తక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ కేల్ ఖతం, దుకాన్ బంద్. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎంత సింపుల్గా అడుగుతున్నాను నా క్వశ్చన్స్. నేను ట్రెండ్స్ రాసుకొని, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ట్రెండ్స్ రాసుకొని నేను పేపర్ పైన పెట్టుకోమని చెప్పాను. ఓకేనా, చూసుకుంటైనా ఆన్సర్ పెట్టమని చెప్పాను, నో ప్రాబ్లం. బట్ ఎంతమంది అలా చేస్తున్నారో నాకు తెలీదు. అండ్ ఈ క్వశ్చన్ నాన్న, ఓకేనా, ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎక్కడైనా మనకు తెలిసినట్టు ఉందా? చూడండి, ఎక్కడైనా తెలిసినట్టుందా? నేను చెప్పాను ఈరోజు ఇంటిమేషన్ వీడియోలో, టుడేస్ టార్గెట్లో అసిడిక్ నేచర్ గురించి అండ్ బేసిక్ నేచర్ గురించి నేను చెప్పాను నాన్న. ఎవరైతే ఆ టుడేస్ టార్గెట్స్ వీడియో చూసారో, ఒక ట్రెండ్ మిస్ చేశాను, అది చెప్తానని చెప్పాను, ఎవరైతే అది విన్నారో వాళ్ళకి వస్తుంది. ఓకేనా, యువర్ టైమ్ ఈస్ ఎండెడ్. ఓకేనా నాన్న, లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆన్సర్. నాన్న మనకి అసిడిక్ నేచర్ గురించి మనకు అడుగుతున్నాడు. ఓకేనా, అసిడిక్ నేచర్ గురించి మనకు అడుగుతున్నాడు. ఇక్కడ ఆక్సైడ్స్ వేరే ఏయో ఇచ్చాడు, మనకి ఎంత అనవసరం. మనకేంటి నాన్న, అసిడిక్ నేచర్ గురించి చెప్పాను. ఇప్పుడు గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ బేసిక్ నేచర్ పెరుగుతుందని చెప్పాను. ఓకేనా, అండ్ ఇటు నుంచి ఇటు వెళ్ళిన కొద్దీ మనకి పీరియడ్లో మనకి ఏమవుతుంది, అసిడిక్ నేచర్ పెరుగుతుందని చెప్పాను. ఇదే కదా నేను చెప్పింది డిస్కషన్ సెషన్లో, అంటే మీ టార్గెట్స్, ఈరోజు టార్గెట్ డిస్కషన్ సెషన్లో ఏమని చెప్పాను, యాసిడిక్ నేచర్ పెరుగుతుందని చెప్పాను. ఓకే, సేమ్ మనకి ఇప్పుడు పీరియడే ఇచ్చాడు చూడండి, ఇక్కడ లిథియం, బెరీలియం, కార్బన్, ఇక్కడ బోరాన్ ఇచ్చి నైట్రోజన్. అంటే మనకి ఇక్కడ చూడండి నాన్న, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ అండ్ ఏంటి నాన్న, నైట్రోజన్. ఇక్కడ ఏ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, ఓన్లీ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే అసిడిక్ నేచర్ పెరుగుద్ది అంతే. ఇప్పుడు వీటన్నిటిలో అసిడిక్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుంది నాన్న? ఆబ్వియస్లీ అసిడిక్ నేచర్ అనేటువంటిది నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది నాన్న. నైట్రోజన్కి అసిడిక్ నేచర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్ ఎక్కడుంది చెప్పండి నాన్న? నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్ ఎక్కడుంది చూడండి నాన్న? దానికి ఎక్కువగా అసిడిక్ నేచర్ అనేటువంటిది ఉండాలి. చూడండి ఇక్కడ డీలో చూడండి, కేల్ ఖతం దుకాన్ బంద్, ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్. నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్కి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, దీని తర్వాత మనకి ఏముంటుంది నాన్న? నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత ఫ్లోరిన్, దాని తర్వాత ఏంటి నాన్న, నియాన్. ఇప్పుడు నైట్రోజన్ సంబంధించినటువంటి ఆక్సైడ్ చూడండి, ఇక్కడ చూడండి నైట్రోజన్. ఓకేనా, దీనికి అన్నిటికన్నా ఎక్కువ మనకి ఏముంటుంది నాన్న? అసిడిక్ నేచర్ అనేటువంటి ఉంది. దానికంటే కొంచెం తక్కువ కార్బన్కి, చూడండి కార్బన్ ఉందా. నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం తక్కువ బోరాన్కి, బోరాన్ ఉందా చూడండి, బోరాన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్. నెక్స్ట్ బెరీలియం సంబంధించినటువంటి ఆక్సైడ్. నెక్స్ట్ లిథియానికి సంబంధించినటువంటి ఆక్సైడ్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ నాన్న. ఎవరైతే వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలో వాళ్ళకి మాత్రం కొంచెం ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఓకేనా? సో ఎంతమందికి 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి నాన్న? ఎంతమందికి 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి? లెట్ us గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాన్న ఇది ఏ క్వశ్చన్ అంటే చెప్పండి నాన్న. మనం దేని నుంచి అంటే ఫస్ట్ వీడియో చెప్పుకున్నాం కదా నాన్న, మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ సింపుల్గా నాన్న ఏమడుగుతున్నాడు నాన్న, మనకి క్రోమియం అండ్ కాపర్ యొక్క ఏమడుగుతున్నాడు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాను నాన్న. వెరీ సింపుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాను నాన్న. క్రోమియం అండ్ కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత సింపుల్ నాన్న. ఇది మనం ఫస్ట్ వీడియో చెప్పుకున్నాం కదా నాన్న, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్కి అటామిక్ స్ట్రక్చర్ నుంచి బేసిక్స్ ఉన్నాయి కదా. సో దాని నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది 2022 ఎందులో TSMCలో అడిగినటువంటి క్వశ్చన్ నాన్న మనకి. ఓకేనా, ఏదో ఒక సెషన్లో అడిగాడు నాన్న. ఇవన్నీ ఏం నేను క్రియేట్ చేసి చెప్పట్లేదు నాన్న, ఇవన్నీ మీరు కూడా TSMC 2022కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏదో ఒక సెషన్లో మీకు ఈ క్వశ్చన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకేనా? ఓకే, వెరీ సింపుల్ నాన్న. యువర్ టైమ్ ఈస్ అప్. క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి నాన్న? లాస్ట్కి మనకి 3d5 అండ్ 4s1 వస్తుంది. ఇది క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ వాట్ ఇస్ ద కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 4s1 అండ్ 3d10 అండ్ ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమా? లేదు కదా. ఇవి రెండు హాఫ్ ఫిల్డ్, ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్, అంటే హాఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం ఇదేంటిది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం
ఇక్కడ యాక్చువల్గా 4s2 3d4 ఉండాలి, బట్ 4s1 3d5 అవుతుంది. ఇది కూడా మనకి 4s2 3d9 ఉండాలి, బట్ ఈ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది ఆఫ్-బోర్ రూల్ ప్రకారం ఇది స్టేబుల్ అవుతుంది, అందుకనే ఇది ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సో థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీటెడ్. సో ఇది ఎంతమంది, ఇది ఆల్మోస్ట్ చాలా మంది కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చే ఉంటుంది. సో లెట్ us గో ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. నానా ఫోర్త్ క్వశ్చన్ నానా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? దీన్నే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా అంటాం ఆఫ్ ది గివెన్ ఎలిమెంట్స్. మనకి ఇది క్వశ్చన్, ఓకేనా? సో కింద ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ అనేటువంటి ట్రై చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. చాలా సింపుల్ నాన్న ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. నేను చెప్పాను ఇదేంటి 16 గ్రూప్ ఎలిమెంట్ నాన్న. ఆక్సిజన్కి ఎక్సెప్షనల్లీ ఏముంటుంది నాన్న, తక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేటువంటిది ఉంటుంది. యువర్ టైమ్ ఈజ్ అప్. లెటస్ సీ నాన్న, మనకి ఆక్సిజన్కి ఎక్సెప్షనల్లీ మనకి ఏంటి నాన్న, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ ఉంటుందని చెప్పినాం ఆక్సిజన్ గ్రూప్లో ఉన్న ప్రతిదానికి కూడా. ఇప్పుడు మనకి ఏముంది నాన్న, ఇప్పుడు ఆక్సిజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, సెలోనియం ఉంటుంది, పొలోనియం ఉంటుంది. ఇవే కన్నా మనకు ఉండేది. యాక్చువల్గా ఆర్డర్ అనేటువంటిది ఇలా ఉండాలి, ఓకేనా? 17 గ్రూప్ని దాన్ని ఆధారంగా చేసుకొని చూస్తే. బట్ ఇక్కడ ఏంటిది, ఆక్సిజన్కి ఎక్సెప్షనల్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి, తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ, దీనికి ఆర్డర్లో అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆక్సిజన్కి ఎక్కడ తక్కువ ఉంది చూడండి నాన్న, ఇక్కడ ఆక్సిజన్కి తక్కువనే ఉంది, ఇక్కడ ఆక్సిజన్కి తక్కువనే ఉంది. అంటే ఆప్షన్ ఏ రాంగు, ఆప్షన్ సి రాంగు. బి ఆర్ డి ఏదిట్లో రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. చూడండి నాన్న, నెక్స్ట్ ఏంటిదన్నా, ఫస్ట్ సల్ఫర్కి ఉండాలి. సల్ఫర్, సెలోనియం అండ్ పొలోనియం, లాస్ట్కి ఆక్సిజన్ అనేటువంటి మనకు ఉండాలి. చూడండి, లాస్ట్కి ఆక్సిజన్ ఉంది, ఇక్కడ పొలోనియం ఒకటే మిస్ అయింది. సెలోనియం ఇక్కడ ఉంది, సల్ఫర్ ఇక్కడ ఉంది, ఇక్కడ బట్ సెలోనియం ఇచ్చిండు. సో బి రాంగ్. అంటే ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్. ఎంతమంది కరెక్ట్ వచ్చిందో నాకే తెలియదు, ఓకేనా? సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంత సింపుల్గా ఉంది నాన్న, ఎంత సింపుల్గా ఉంది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి చాలా మట్టుకు బుక్స్లో ఆప్షన్స్ అనేటువంటివి రాంగ్ ఇవ్వడం జరిగింది. కొన్నిట్లో అసలు ఈ ఆప్షనే ఇవ్వలేదు, ఓకేనా? సో ఆప్షన్ రాంగ్ ఉంటుంది కొన్ని బుక్లో, ప్రింటింగ్ మిస్టేక్, అది చూసుకోండి ఒకసారి, ఓకేనా? నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడియై ఫర్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఈస్. కింద ఆప్షన్స్ అనేటువంటి ఇచ్చాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. వెరీ సింపుల్ నాన్న. క్వశ్చన్ ఏం అడిగింది, అయానిక్ రేడియస్ పైన అడిగింది నాన్న క్వశ్చన్. అయానిక్ రేడియస్ పైన మనకి క్వశ్చన్ అడిగాడు. ట్రై టు సాల్వ్ ద ఆన్సర్. అయానిక్ రేడియస్లో మనకి ఫస్ట్ యానియానికి ఎక్కువ అయానిక్ రేడియస్ ఉంటుంది, దానికంటే ఇంకొంచెం తక్కువ యాటమ్కి అన్నిటికన్నా తక్కువ క్యాటయానిక్ ఉంటుంది. ఇక్కడ అన్ని క్యాటయన్సే ఇచ్చాడు. క్యాటయన్ పైన ఎంత ఎక్కువగా ఛార్జ్ అనేటువంటి పెరిగితే దాని సైజ్ అనేటువంటిది అంత తగ్గిపోతుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దాని సైజ్ తగ్గితే అయానిక్ రేడియస్ కూడా తగ్గుతుంది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్. లెట్ us డిస్కస్ ద ఆన్సర్. నాన్న ఆన్సర్ చూసినట్టయితే నాన్న కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ మనకు చూడండి, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవి ఇవ్వడం జరిగింది. పొటాషియం, సోడియం మొత్తం అన్నిట్లో ఇవే తిప్పి ఇవ్వడం జరిగింది నాన్న, ఓకే నాన్న? ఇప్పుడు ఒకసారి ఇవి ఏ గ్రూప్లో ఉన్నాయి, ఏ పీరియడ్లో ఉన్నాయి తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అన్నీ ఒకటే ఛార్జ్కి చెందినవి కాబట్టి ఖచ్చితంగా మనం ఒకసారి తెలుసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూద్దాం, మనకి ఇక్కడ పొటాషియం అండ్ సోడియం పొటాషియం ఒకటే పీరియడ్కి ఒకటే గ్రూప్కి చెందినవి. నెక్స్ట్ చూడండి, సోడియం తర్వాత మనకి ఏమిచ్చింది, మెగ్నీషియం, అల్యూమినియం. చూడండి నాన్న, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. మెగ్నీషియం పైన +3 ఛార్జ్ ఉంది, అల్యూమినియం పైన +2 ఛార్జ్ ఉంది, సోడియం పైన +1 ఛార్జ్ ఉంది. ఇక్కడ ఏంటి, మన +1 ఛార్జ్ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఈ మూడు అనేటువంటి సేమ్ పీరియడ్కి చెందినవి. ఇప్పుడు ఈ మూడిట్లో ఛార్జ్ అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంది నాన్న? ఇప్పుడు ఈ మూడిట్లో ఛార్జ్ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంది నాన్న? అల్యూమినియంకి ఎక్కువ ఉంది. అంటే దీనికి అన్నిటికన్నా తక్కువ రేడియస్ ఉండాలి. వెన్ కంపేర్స్ టు దిస్ వన్ వీటన్నిటితో కంపేర్ చేసుకున్న దీనికి ఛార్జ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి అన్నిటికన్నా సైజ్ తక్కువ ఉండాలి. అల్యూమినియం లాస్ట్కి ఎక్కడ ఉంది చూడండి నాన్న, అల్యూమినియం లాస్ట్కి ఎక్కడ ఉంది చూడండి నాన్న, అల్యూమినియం
ఇక్కడ చూడండి, అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. వెరీ సింపుల్గా చెప్పాలంటే చూడండి అన్న, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవి 3 అనేటువంటిది ఒకటే పీరియడ్కి చెందినవి. ఓకేనా, అన్నిటిపైన ఒకదానిపైన +1 ఛార్జ్ ఉంది, +2 ఛార్జ్ ఉంది, +3 ఛార్జ్ ఉంది. మనకి క్యాటయాన్ పైన ఎంత ఎక్కువ ఛార్జ్ ఉంటే దాని సైజు అంత తగ్గిపోతుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సో అల్యూమినియం పైన మనకి +3 ఛార్జ్ ఉంది కాబట్టి సో దాని సైజు అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది. సో అల్యూమినియం. దాని తర్వాత ఏంటినన్నా మెగ్నీషియం. దాని తర్వాత ఏంటినన్నా సోడియం వస్తుంది. ఇక్కడ పొటాషియం రాదు నాన్న, పొటాషియం రాదు, ఫస్ట్ సోడియం వస్తుంది. సోడియం తర్వాతనే మనకి పొటాషియం వస్తుంది. పొటాషియంకి అన్నిటికన్నా ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. ఎందుకు చెప్పండి, ఇవన్నీ ఒక గ్రూప్కి చెందినవి. ఓకేనా, ఇది 11, 12, 13. బట్ దీని అటామిక్ నెంబర్ చాలా పెద్దది. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ మనకేంటిది నంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. సోడియం కంటే దీని సైజ్ ఆల్రెడీ పెద్దది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క అటామిక్ రేడియస్ మనం కంపేర్ అనేటువంటిది చేయలేం. సో దీనికి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది, నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్క ఎలక్ట్రాన్ తీసేసినప్పటికి కూడా ఇది సోడియం కంటే చిన్నగా అయిపోదు, అయానిక్ రేడియస్లో కావచ్చు, అటామిక్ రేడియస్లో కావచ్చు. సో సోడియంకి ఎక్కువ రేడియస్ ఉంటుంది, దీనికి అల్యూమినియంకి తక్కువ రేడియస్ ఉంటుంది. ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. ఎంతమందికి వచ్చిందో ఐ డోంట్ నో. ఓకేనా నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ జనరల్లీ డిక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏది డిక్రీజ్ అవుతాయి కింద ఇచ్చిన వాటిలో అడుగుతున్నాడు. ఓకేనా, సో వెరీ వెరీ సింపుల్ నాన్న. మనకు సింపుల్గా ఏమి ఇచ్చిండు, అయనైజేషన్ ఎనర్జీ, నెక్స్ట్ అటామిక్ రేడియస్, మెటాలిక్ క్యారెక్టర్ అండ్ అటామిక్ రేడియై. నెక్స్ట్ ఏంటి నాన్న, ఈఏ అంటే ఏంటి నాన్న, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అండ్ ఇది ఈఏన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ. నెక్స్ట్ ఏంటన్నా వ్యాలెన్సీ, నెక్స్ట్ ఏంటన్నా ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఇప్పుడు మనం ఈజీగా ఆన్సర్ ఏంటి చేయొచ్చు. 1 2 3 1 2 3. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. వెరీ వెరీ సింపుల్. వీటన్ని ట్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి జనరల్ ట్రెండ్ అడిగినానా, ఇక్కడ ఏది ఎక్సెప్షన్ మనకు అడగాలి. జనరల్ ట్రెండ్ గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది, ఇది తెలిసిందనుకో ఎక్కడ డిక్రీజ్ అవుతుందో మనం చెప్పాలి. చూడండి, మనకు పీరియడ్లో అడిగింది, పీరియడ్లో వీటి ట్రెండ్స్ ఎలా ఉంటాయి, డిక్రీజ్ అవుతాయా ఇంక్రీజ్ అవుతాయా మనకు తెలిసి ఉంటేనే మనకు దీని ఆన్సర్ ఏంటి చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి నాన్న, యువర్ టైమ్ అప్. ఫస్ట్ చూడండి నాన్న, అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది నాన్న, పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిన కొద్ది అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి, న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ని తన వైపు గట్టిగా లాక్కొని పట్టుకుంటుంది కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. లాస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే మనం ఎక్కువ ఎనర్జీ ఇస్తేనే అది రిమూవ్ చేయొచ్చు. అందుకనే అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. మనకేమడుగుతున్నాడు, డిక్రీజ్ అయ్యేది అడుగుతున్నాడు. అంటే అయనైజేషన్ ఎనర్జీ ఉన్న అన్ని కూడా రాంగే. సో అయనైజేషన్ ఉంది కాబట్టి దీంట్లో మనకేంటిది, ఇది రాంగ్. నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్ చూడండి అన్న, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చెప్పండి అన్న. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? వెరీ వెరీ సింపుల్ అన్న. మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటిది గ్రూపులో పెరుగుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ గ్రూప్లో పెరుగుతుంది అండ్ పీరియడ్లో తగ్గుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ తగ్గుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. చూడండి, అంటే ఈ మెటాలిక్ క్యారెక్టర్ ఉందంటే మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఇంకోటి కూడా మనం చూడాలి, ఏంటిదన్నా అయానిక్ రేడియై పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి అన్న. వెరీ సింపుల్, అయానిక్ రేడియస్ అనేటువంటిది తగ్గుతుంది. ఆబ్వియస్లీ అయానిక్ రేడియస్ ఎందుకు చెప్పండి, ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చినట్టయితే గ్రూప్లో మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకు అటామిక్ రేడియస్ అనేటువంటిది పెరిగిపోతుంది. బట్ ఇక్కడ నుంచి ఇటు వచ్చినట్టయితే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి అదేం చేస్తుంది, లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నిటిని తన వైపు లాక్కుంటుంది కాబట్టి మనకేంటి అటామిక్ రేడియస్ అనేటువంటి తగ్గుతుంది. చూడండి, డిక్రీజ్ ఏవేవి అవుతాయి చెప్పండి అన్న. మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది, అటామిక్ రేడియస్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్. మీరు అనుకుంటారు ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది జనరల్గా. నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఫ్లోరిన్కి చూడండి అన్న, పీరియాడిక్ టేబుల్ ఇటు ఎండ్ ఏముంటుంది అన్న, మనకి ఫ్లోరిన్ ఉంటుంది. ఫ్లోరిన్కి అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుంది పీరియాడిక్ టేబుల్లోనే. అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళిన కొద్దీ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేటువంటిది పెరుగుతుంది అన్నట్టే కదా. ఓకే, సో నెక్స్ట్ వ్యాలెన్సీ, ఆక్సిడేషన్ ఇది మనకు అవసరం లేదు. కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి బి. ఓకేనన్నా. సో ఇప్పటి వరకు 6 క్వశ్చన్స్ చేసాం నాన్న. ఎంతమంది 6 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆప్షన్ చేశారో లెట్ us see. మొత్తం ఆన్సర్స్ మొత్తం చేసిన తర్వాత చూస్తాను. ఇప్పుడైతే మనం 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. లెట్ us డిస్కస్ 8th క్వశ్చన్ నాన్న. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us ఫైండ్ ద ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటే వాటిని మనం ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేయాలి అంతే నాన్న. ప్లస్ ఉంటేనేమో తక్కువ ఉన్నట్టు, మైనస్ ఉంటేనేమో ఎక్కువ ఉన్నట్టు. చలో ఫైండ్ అవుట్ ద ఆన్సర్.
ఫైండ్ అవుట్ ద ఆన్సర్. 8th క్వశ్చన్. 1 2 3 4 5 6 7 8 ఇలా 60 లెక్క పెడితే మళ్ళీ 10-15 తప్పులు పోతాయి. అసలే నాకు 1 2 3 రావు. ఓకే ఓకే ఓకే, యువర్ టైమ్ ఈజ్ అప్ నౌ. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటి నాన్న? వెరీ సింపుల్. చూడండి ఇక్కడ O2 మైనస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? ఆక్సిజన్లో యాక్చువల్లీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ 2- ఉంది కాబట్టి దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కేల్ కత్తం దుకాన్ బంద్. నెక్స్ట్ ఫ్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? మనకి 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా నాన్న? నెక్స్ట్ సోడియంలో యాక్చువల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? మనకి 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ డీలో చూడండి, మెగ్నీషియం 2+, సేమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం నన్ను ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్లో. సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మెగ్నీషియంలో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2+ ఉంది కాబట్టి ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఆప్షన్ ఏమవుతుందన్న మనకి ABCD అన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే. ఆమె రైట్ ఆర్ రాంగ్? అన్నిట్లో 10 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. దట్స్ వై ఆల్ ఆర్ వాట్? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే. నాన్న లెట్ us సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అయానిక్ రేడియై. అంటే అయానిక్ రేడియస్ మనం కనుక్కోమంటున్నాడు. వెరీ వెరీ సింపుల్. O2 N+, F- అండ్ Mg+. మీరు ఏం లేదన్నా వీటి గ్రూపు అండ్ వీటి పీరియడ్ కరెక్ట్గా తెలుసుంటే మీకు సింపుల్గా ఆన్సర్ తెలుస్తుంది. ఓకేనా? Try to solve the answer. Very simple nana, and very important also. మజా అనేటువంటిది వస్తుంది నాన్న క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ తెలిసినప్పుడు. అట్లీస్ట్ ఒక ప్రాపర్ వే మనకు తెలిసినప్పుడు, ఆన్సర్ చేసే మెథడ్ తెలిసినప్పుడు మజా వస్తుంది ఖచ్చితంగా నాన్న. ఓకే, లెట్ us సాల్వ్ ద క్వశ్చన్. ఓకే నాన్న, క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్న ఇప్పుడు దీంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇంతకుముందు ఫస్ట్ డిస్కస్ చేసిన దాంట్లో అన్ని పాజిటివ్ ఛార్జ్ చెందినవే ఉండే. ఓకేనా? బట్ ఇప్పుడు ఇందులో చూసినట్లయితే పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకేనా? అంటే క్యాటయాన్ బి హే ఆర్ యానియాన్ బి హే. ఇప్పుడు క్యాటయాన్లో యానియాన్లో దేనికి ఎక్కువ రేడియస్ ఉంటుంది నాన్న? ఆబ్వియస్లీ యానియాన్కి ఎక్కువ రేడియస్ ఉంటుంది. సో మనకి ఇక్కడ సోడియం అండ్ మెగ్నీషియం అనేటువంటిది ఖచ్చితంగా తక్కువ రేడియస్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఆక్సిజన్కి అండ్ ఫ్లోరిన్కి ఎక్కువ రేడియస్ అనేటువంటిది ఉండాలి వెన్ కంపేర్స్ టు సోడియం అండ్ మెగ్నీషియం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రెండు యానియాన్స్ ఉన్నాయి కదా నాన్న, యానియాన్స్ యొక్క రేడియస్ని కంపేర్ చేసి చూద్దాం. O2- అండ్ F-. ఇప్పుడు యానియాన్ పైన ఛార్జ్ ఎక్కువగా ఉంటే రేడియస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ పైన ఛార్జ్ ఎక్కువగా ఉంది కాబట్టి 2- ఉంది కాబట్టి ఇదేంటి నాన్న? దీని రేడియస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఫ్లోరిన్. అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కడ దేనికి ఎక్కువ ఉంది నాన్న? చూడండి ఆక్సిజన్ ఇక్కడ ఆక్సిజన్కి ఎక్కువ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఆక్సిజన్కి ఎక్కువ ఉంది. అండ్ ఓకే, అంటే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి రాంగ్. ఓకేనా? ఆప్షన్ డి అండ్ ఆప్షన్ సి రాంగ్. అండ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి గమనించినట్లయితే ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది ఎక్కువగా. ఓకేనా? మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసిండు. ఓకేనా? నెక్స్ట్ ఏముండాలి నాన్న? ఫ్లోరిన్ ఉండాలి. ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ సోడియం ఉంది, అంటే ఇది రాంగ్. ఆబ్వియస్లీ ఇదే కరెక్ట్. ఓకేనా? మరి ఇక్కడ Mg+ ఉంది, ఇక్కడ Na+ ఉంది. Mg+ ఉంది, Na+ ఉంది. ఇప్పుడు రెండిట్లో దేనికి ఎక్కువ రేడియస్ ఉంటుంది నాన్న? ఆబ్వియస్లీ మనకి ప్లస్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు క్యాటయాన్ పైన పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది పెరిగితే దాని రేడియస్ తగ్గుతుంది. ఇప్పుడు Mg2+ పైన 2+ ఛార్జ్ ఉంది. ఓకేనా? Mg పైన 2+ ఛార్జ్ ఉంది, అంటే దాని సైజ్ అనేటువంటి తక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు సోడియం. ఎందుకంటే సోడియం పైన ఓన్లీ 1+ ఛార్జ్ మాత్రమే ఉంది. ఓకేనా? దీనికి ఎక్కువ రేడియస్ ఉంటుంది, దీనికి తక్కువ రేడియస్ ఉంటుంది. ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆప్షన్. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 10th క్వశ్చన్. అంటే TSMCకి సంబంధించినటువంటి ఇది లాస్ట్ క్వశ్చన్ అన్న. నేను 10 క్వశ్చన్స్ చెప్పాను, టాప్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ అయానిక్ రేడియస్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. వెరీ సింపుల్. డిక్రీజింగ్ ఆర్డర్లో మనకి అయానిక్ రేడియస్ అనేటువంటి అడుగుతున్నాను అన్న. వెరీ సింపుల్. సేమ్ ఇదే వేలో మనం ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. మనకి ఇక్కడ చూడండి నాన్న, అయోడిన్ ఇచ్చాడు, సెల్యూనియం ఇచ్చాడు, బ్రోమిన్ ఇచ్చాడు, అండ్ ఆక్సిజన్ ఇచ్చాడు. ఆమె రైట్? బ్రోమిన్ ఇచ్చాడు అండ్ ఆక్సిజన్ ఇచ్చాడు. ఇప్పుడు వీటికి కంపేర్ చేయండి నాన్న. బ్రోమియం ఇచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు, అండ్ ఫ్లోరిన్ కూడా ఇచ్చాడు. అయోడిన్, బ్రోమిన్, ఆక్సిజన్, సెల్యూనియం అండ్ ఫ్లోరిన్ ఇచ్చాడు. ఇప్పుడు చేయండి ఆన్సర్. మజా అనేటువంటిది వస్తుంది. సేమ్ పీరియడ్లో అంటే ఏ గ్రూప్లో ఉంటాయి, ఏ పీరియడ్లో ఉంటాయి, అరేంజ్ చేసి చూడండి నాన్న ఒకసారి. ఏ గ్రూప్లు ఉంటాయి, ఇవి ఏ పీరియడ్లో ఉంటాయి, అరేంజ్ చేసి చూడండి ఒకసారి. మేబీ ఆన్సర్ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? ఓకే, లెట్ us డూ ద ఆన్సర్. ఇప్పుడు ఎందుకంటే అన్నిటికి పైన మనకి మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పీరియడ్ వైజ్గా గ్రూప్ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి. అంటే అయానిక్ రేడియస్కి సంబంధించిన క్వశ్చన్ దీనికంటే ముందు మనం ఒకటి చేసినాం కదా నాన్న, అన్నిటికీ పాజిటివ్ ఛార్జ్ ఉండే, అప్పుడు మనం పీరియడ్లో గ్రూప్లో అరేంజ్ చేసినాం. బట్ ఇక్కడ మాత్రం ఏంటిది
ఇక్కడ మాత్రమే చూడండి ఈ క్వశ్చన్లో ఒకదానికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఒకదానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనకు తెలిసిన మెథడ్లో మనం చేసినాం. ఇప్పుడు దీంట్లో చూడండి అన్నిటికీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పీరియడ్ వైజ్ గ్రూప్ వైజ్గా మనం వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే హాలోజన్ ఫ్యామిలీ ఏముంటాయి హాలోజన్ ఫ్యామిలీ మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. మనకు క్లోరిన్కి సంబంధించింది అయితే ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటి మనకి ఇచ్చిందన్న ఆక్సిజన్ ఇచ్చిండు, సెల్యూనియం ఇచ్చిండు. రైట్ నాన్న, ఆక్సిజన్ ఇచ్చిండు, సెల్యూనియం ఇచ్చిండు. ఆక్సిజన్ ఏమో ఇక్కడ ఉంటుంది, సెల్యూనియం ఏమో ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సెల్యూనియం ఏమో ఇక్కడ ఉంటుంది. చూడండి నాన్న, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఆక్సిజన్ పైన మనకి ఎంత ఛార్జ్ ఇచ్చిందన్న? ఆక్సిజన్ పైన కిतना ఛార్జ్ హే ఆక్సిజన్ का ऊपर 2 माइनस है, 2 माइनस ए. और फ्लोरीन का ऊपर कितना है? माइनस चार्ज है. फ्लोरीन का ऊपर माइनस चार्ज है और ब्रोमीन का ऊपर भी माइनस चार्ज है. ब्रोमीन का ऊपर माइनस चार्ज है एंड आयोडीन का ऊपर भी माइनस चार्ज है. और सेलेनियम का ऊपर कितना है? सेलेनियम का ऊपर -2 चार्ज है. ఓకేనా నాన్న, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు చూడండి నాన్న, ఇది అండ్ ఇది ఆక్సిజన్కి సంబంధించినటువంటి గ్రూపు పీరియడ్, అండ్ ఇక్కడ సెల్యూనియంకి సంబంధించినటువంటి పీరియడ్. ఈ రెండు పీరియడ్స్ చూడండి, నన్ను ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. చూడండి నాన్న, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అయితే మనం కంపేర్ చేయొచ్చు అయానిక్ రేడియస్, అండ్ ఈ రెండింటి మధ్యలో అయితే అయానిక్ రేడియస్ కంపేర్ చేయొచ్చు. ఓకేనా, బట్ ఇది చూడండి అయోడిన్ అనేటువంటిది సైజ్ అనేటువంటిది అన్నిటికన్నా పెద్ద కలిగి ఉంటుంది. చూడండి అన్నిటికన్నా కింద ఉంది. ఇది సెల్యూనియంకి, ఆక్సిజన్కి, అయోడిన్తో అసలు సంబంధమే లేదు, అన్నిటికన్నా కింద ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్స్ టు అన్నిటితో కంపేర్ చేసుకుంటే నంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే అటామిక్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిపైన మైనస్ ఛార్జ్ ఉంటే దీని అయానిక్ రేడియస్ అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. వీటికి సంబంధమే లేదు. వీటిని కంపేర్ చేయొచ్చు, బట్ వీటిని కంపేర్ చేయలేం. అయోడిన్కి ఖచ్చితంగా అన్నిటికన్నా ఎక్కువనే ఉండాలి. అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో చూడండి నన్ను, అయోడిన్కి ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా, అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్. అండ్ నెక్స్ట్ కంపేర్ చేయొచ్చు నాన్న. ఇప్పుడు బ్రోమిన్ ఉంది, సెల్యూనియం ఉంది, అండ్ ఆక్సిజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది. ఇప్పుడు సెల్యూనియం అండ్ బ్రోమిన్లో రెండిట్లో ఫస్ట్ వస్తుంది నాన్న. ఆబ్వియస్లీ సెల్యూనియం ఫస్ట్ వస్తుంది. ఎందుకు? దీనిపైన 2 మైనస్ ఛార్జ్ ఉంది. అర్థమవుతుందా? 2 మైనస్ ఛార్జ్ ఉంది. ఒకటే గ్రూప్లో దీంట్లో నంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటి సేమ్ ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? ఇవి రెండు ఒకటే పీరియడ్లో ఉన్నాయి. ఇంతకుముందు మనం కంపేర్ చేయలేదు నాన్న. మనం ఇక్కడ Na+ మనకు Mg2+ అని చెప్పాం కదా నాన్న. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయలేదా? ఈ రెండింటిపైన ఛార్జ్ దేనికి ఎక్కువగా ఉంటే, ఓకేనా, ఇప్పుడు చూడండి దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంది, అంటే దానికి రేడియస్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో నెగిటివ్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంది? దీనికి ఎక్కువ ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే రేడియస్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ సెల్యూనియంకి ఏంటిది మనకి ఎక్కువ రేడియస్ అనేటువంటి కలిగి ఉంటుంది. అంటే అయోడిన్ తర్వాత సెలీనియం ఉండాలి. సెలీనియం ఉంది, ఈడ కూడా సెలీనియం ఉంది. ఓకే, నెక్స్ట్ సెలీనియం తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? బ్రోమిన్ అనేటువంటిది రావాలి. ఈ బ్రోమిన్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ రెండింటికంటే ఎక్కువ రేడియస్నే కలిగి ఉంటుంది. ఎందుకంటే చూడండి మనకు పీరియాడిక్ టేబుల్లో కిందికి ఉంటుంది. వీటి యొక్క అటామిక్ సైజ్ అనేటువంటి ఖచ్చితంగా వీటికన్నా పెద్దగానే ఉంటుంది. ఓకేనా, అటామిక్ సైజ్ పెద్దగానే ఉంటుంది. ఓకేనా, దాంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా అన్నీ కూడా ఎక్కువనే ఉంటాయి. నెక్స్ట్ ఏం రావాలి? బ్రోమిన్ రావాలి. నెక్స్ట్ ఏం రావాలి నాన్న? బ్రోమిన్ రావాలి. అయోడిన్ అయింది, సెలీనియం అయింది, దాని తర్వాత బ్రోమిన్ రావాలి. బ్రోమిన్ ఎక్కడ వచ్చింది నాన్న? చూడండి ఇక్కడ బ్రోమిన్ అనేటువంటిది వచ్చింది. అంటే 4th ఆప్షన్కి ఆన్సర్ ఏముంది నాన్న మనకి? ఆబ్వియస్లీ బ్రోమిన్. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. వెరీ సింపుల్గా చెప్పచ్చు. ఇక్కడ బ్రోమిన్ వచ్చింది, దాని తర్వాత ఏం రావాలి? ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ మనకి ఏముంది నాన్న? ఆక్సిజన్ O2- ఉంది, అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ వస్తుంది. దాని తర్వాతనే మనకు ఫ్లోరిన్ వస్తుంది. వెరీ 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 సింపుల్ నాన్న, వెరీ సింపుల్ నాన్న. లెట్ us డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్. 3D సిరీస్ ఎలిమెంట్స్ హ్యావింగ్ హైయెస్ట్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ. అంటే సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ చెప్పుకున్నాం కదా నాన్న, దాంట్లో థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు వీడియోని పౌజ్ చేయండి నాన్న. ఫస్ట్ సెషన్లో చాలా ఎక్కువ టైం అనేటువంటి తీసుకున్నాను. ఇప్పుడు వీడియోస్ పౌజ్ చేసేసి మీరు ఒక 30 seconds లేదా 1 minute టైం అనేటువంటి తీసుకొని ఆన్సర్ అనేటువంటిది చేయండి. ఓకేనా నాన్న? ఓకే, ఆప్షన్ ఏ. ఐ హోప్ మీరందరూ పౌజ్ చేసి ఆన్సర్ చూస్తున్నారు అనుకుంటాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 కాంపౌండ్స్ ఇచ్చాను. మనకి థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అని అడుగుతున్నాడు. థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిదన్నా? 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనం రిమూవ్ చేయాలి. ఓకేనా, 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు కాపర్ది మనకు తెలుసు అందరికీ 4s1 అండ్ 3d10. 4s1
3d10. ఇప్పుడు దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాను, ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ తీసేసాను. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది ఇక్కడ 3d10 అంటే మనకు ఒక్కొక్క దాన్ని తీసుకొని నేను చెప్తాను నాన్న, ఒక్కొక్క దాన్ని తీసుకొని నేను చెప్తాను. ఫస్ట్ కాపర్ చూడండి, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాను, ఈజీగానే రిమూవ్ చేయొచ్చు, ఓకేనా. మనం థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ చూడాలి. ఫస్ట్ది సెకండ్ది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనకు అవసరం లేదు. ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేస్తాం, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే ఇది ఏంటిది, మనకు హాఫ్ ఫిల్డ్ కాదు, ఫుల్లీ ఫిల్డ్ కాదు, ఓకేనా. ఎస్లో చూడొద్దని చెప్పిన కదా, ఎస్లో ఓన్లీ ఫుల్లీ ఫిల్డ్ ఉంటే చూడాలని చెప్పాను, ఓకేనా. దీనిలోకి వెళ్ళి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇది ఫుల్లీ ఫిల్డ్ వస్తుంది, ఓకేనా. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అయిపోయింది, ఓకేనా, ఈజీగా తీసేసినాం. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫుల్లీ ఫిల్డ్ అయిపోతుంది. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ మనం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, 3d9 అవుతుంది, 3d9 అవుతుంది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. అప్పుడు 3d9 నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేటువంటిది ఈజీనే కదా నాన్న, అది ఫుల్లీ ఫిల్డ్ కాదు, హాఫ్ ఫిల్డ్ కాదు. అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ దీనికి ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, తక్కువ ఎనర్జీ ఇచ్చే మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ లెటెస్ట్ టాక్ అబౌట్ ఫెర్రస్. ఫెర్రస్ ఏంటి నాన్న, 3d6 అండ్ 4s2, 4s2 3d6, ఓకే నాన్న. ఇది లాస్ట్ షెల్ ఏంటి నాన్న, 4s అనేటువంటి లాస్ట్ షెల్. లాస్ట్ ఎలక్ట్రాన్ నుంచి ఇప్పుడు ఒకటి తీసేసాను, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి దీనికి ఎక్కువ అవసరం అవుతుంది, ఎందుకంటే ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి, ఈ 4s2 నుంచి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ టైం పడుతుంది. బట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ 4s1 ఉంటుంది, ఈజీగా తీసేయచ్చు. థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ 3d6 నుంచి మనం ఎలక్ట్రాన్ తీసేయాలి. 3d6 అంటే అది హాఫ్ ఫిల్డ్ కాదు, ఫుల్లీ ఫిల్డ్ కాదు. అంటే దీని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీనే, అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ దీనికి తక్కువనే ఉంటుంది. అదే జింక్ దగ్గరికి వస్తున్నాం నాన్న. జింక్ అంటే ఏంటిది నాన్న, మనకి 3d10 అండ్ 4s2. ఇది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s2 అంటే. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ మనం ఎక్కువ ఇచ్చి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి, ఎందుకంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రెండోది కూడా మనం ఏంటిది రిమూవ్ చేయాలా, రెండోది మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. థర్డ్ దాని దగ్గరికి చూడండి నాన్న, థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ, రెండు అయనైజేషన్ ఎనర్జీలో 2 ఎలక్ట్రాన్ తీసేసినాం. థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే దీనికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, అంటే ఆప్షన్ మనకు జింక్ అవుతుంది. ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే Dలో 10 ఉన్నాయి, అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ హియర్. సో దట్స్ వై ఏంటిది, దీనికి మనకు థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వెరీ సింపుల్. నెక్స్ట్ చూడండి నాన్న, సెకండ్ వన్ది లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్ అరేంజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అయనైజేషన్ ఎనర్జీ. మనకి ఏమడుగుతున్నాడు, అయనైజేషన్ ఎనర్జీ అడుగుతున్నాడు. ఒకసారి పౌజ్ చేయండి, పౌజ్ చేసి ఆన్సర్ చేయండి. అయనైజేషన్ ఎనర్జీ అడుగుతున్నాడు, పౌజ్ చేసి ఆన్సర్ చేయండి. ఎప్పుడు అడిగిన మనకంటే 2020 అండ్ సెప్టెంబర్ 22 సెప్టెంబర్ షిఫ్ట్ వల్ల అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, ఐ హోప్ మీరు పౌజ్ చేసి ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఇది వెరీ సింపుల్ నాన్న. మనకి ఇంతకుముందు టీఎస్ఎం సెట్లో కూడా మన క్వశ్చన్ అడిగాడు. అక్కడ మనకి ఏం చేసినంటే కార్బన్ తీసేసి దాని ప్లేస్లో నైట్రోజన్ ఇచ్చిండు అంతే. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది నాన్న, మనకు వెరీ సింపుల్. అన్నిటికన్నా ఇక్కడ ఏమడిగినా డిక్రీజింగ్ ఆర్డర్ అడిగిండు, మనకి ఇప్పుడు ఏమొస్తుంది అన్న డిక్రీజింగ్ ఆర్డర్లో, అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటుందన్న చెప్పండి, కార్బన్కి ఉంటుంది. ఆబ్వియస్లీ కార్బన్కి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుందంటే ఆప్షన్ ఏ రాంగ్, ఈడ లిథియం చూపించిండు. అయితే ఆప్షన్ సి అన్ అవుతుంది, ఆప్షన్ బి అన్ అవుతుంది, ఆప్షన్ డి అన్ అవుతుంది. ఓకేనా, కార్బన్కి ఎక్కువ ఉంది. కార్బన్ తర్వాత దేనికి ఎక్కువ ఉంటుంది నాన్న, ఆబ్వియస్లీ బెరీలియంకి ఎక్కువ ఉంటుంది నాన్న. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్. ఈ బెరీలియం అనేటువంటి బోరాన్ కంటే ముందుకు జంప్ చేసి, ఎందుకంటే దీనికి ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుందని చెప్పినాం. అంటే ఫస్ట్ కార్బన్ వస్తే దాని తర్వాత మనకు బెరీలియం అనేటువంటిది వస్తుంది, కార్బన్ తర్వాత బెరీలియం వచ్చింది. సో ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. వెరీ సింపుల్. నెక్స్ట్ లెటెస్ట్ టాక్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటిదన్నా, ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ ఎలిమెంట్స్ రెస్పెక్టివ్ సైజ్. మనకు సైజ్ కనుక్కోమని అడుగుతున్నాడు నాన్న. ఇట్ ఈస్ నథింగ్ బట్ అయానిక్ రేడియస్ కనుక్కోమని అడుగుతున్నాడు. వెరీ సింపుల్, ఆన్సర్ ఎటువంటి చేయండి నాన్న. ఐ హోప్ మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను, వీడియో పౌజ్ చేసేసి. ఓకేనా, వీడియో పౌజ్ చేసి ఆన్సర్ చేశారా? ఓకే, చేశారనుకుంటున్నాను. సో ఆప్షన్ ఏ. అండ్ చూడండి, ఇప్పుడు వీటన్నిటిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న, జింక్, ఫెర్రస్ 2+ ఉంది, 3+ ఉంది. ఇప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు నాన్న. మనకు ఫెర్రస్ ఉంది కదా, ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ అంటే ప్లస్ ఛార్జ్ ఉందంటే ఏంటిది, అన్నిటికన్నా తక్కువ సైజు ఉన్నట్టే కదా. ఇప్పుడు ఫెర్రస్ పైన Fe3+ పైన అన్నిటికన్నా ఎక్కువ ఛార్జ్ ఉంది, అంటే దీనికి అన్నిటికన్నా తక్కువ సైజు ఉంటుంది కదా. సో Feకి అన్నిటికన్నా తక్కువ సైజు దేంట్లో ఉంది నా చూడండి, ఆబ్వియస్లీ ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. Feకి అన్నిటికన్నా తక్కువ సైజు అనేటువంటిది ఉంది చూడండి. జింక్కి అన్నిటికన్నా ఎక్కువ సైజు చూపించిండ్రు. ఓకేనా, ఇప్పుడు ఫెర్రస్ కంటే జింక్ అటామిక్ నెంబర్ పెద్దదే కన్నా, దాంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువనే ఉంటాయి. సో దాని సైజు ఎట్లానే ఎక్కువ ఉంటుంది, ఫెర్రస్ కంటే దాని సైజు ఎట్లానే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి చాలా తక్కువ సైజు ఉంటుంది, దీనికంటే కొంచెం తక్కువ Fe2+కి, దీనికంటే Fe3+ అన్నిటికన్నా తక్కువ సైజు ఉంటుంది, దీనికంటే కొంచెం ఎక్కువ Fe2+కి, ఇంకా ఎక్కువ దీనికి సైజ్ అనేటువంటిది ఉంటుంది. ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. లెట్ us go for the option 4. క్వశ్చన్ నెంబర్ 4. ద లార్జ్ ఎలిమెంట్ అమాంగ్ దిస్
ఇది లార్జ్ ఎలిమెంట్ అడుగుతున్నానా, వెరీ సింపుల్, ఇది కూడా సైజ్ గురించి అడుగుతున్నట్టే క్వశ్చన్ అనేటువంటిది. ఓకేనా, ఏ ఫ్యామిలీ అడిగిండు, ఆక్సిజన్ ఫ్యామిలీ అడిగిండు. ఆక్సిజన్ ఫ్యామిలీ అడిగిండు. ఒకసారి పౌజ్ చేసి ఆన్సర్ చేయండి అన్న. 1 2 3. ఐ హోప్ మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, పొలీనియం సైజు గురించి అడుగుతున్నాడు. పొలీనియం అండ్ టెలూనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, పొలీనియం అండ్ టెలూనియం. పైనుంచి కిందకి వచ్చిన కొద్ది మనకి ఏమవుతుందన్నా, ఆబ్వియస్లీ గ్రూప్లో పైనుంచి కిందకి వస్తే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ సైజ్ దేనికి ఉంటుందన్నా, టెలూనియం. టెలూనియం ఎక్కడ ఉంది? ఆబ్వియస్లీ ఇక్కడ ఉంది టెలూనియం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 5th క్వశ్చన్కి వెళ్దాం మనం ఇప్పుడు. నన్ను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సెలెక్ట్ ద రాంగ్ ఆప్షన్. రాంగ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ అనేటువంటి చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటి చేయండి నాన్న. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆన్సర్ అనేటువంటి చేయండి. మన కింద 4 ట్రెండ్స్ ఇచ్చాను నాన్న. 4 ట్రెండ్స్లో మనం ఒక ట్రెండ్ అనేటువంటిది ఇందులో రాంగ్ ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి నాన్న, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది సైజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఈ మూడింటికి కూడా మనకి పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో నెగిటివ్ ఛార్జ్కి ఎక్కువ సైజ్ అని చెప్పిండు, అంటే ఇక్కడ వరకు కరెక్ట్. ఇక్కడ ఎక్కువ ఛార్జ్ ఉన్నదానికి, పాజిటివ్ ఛార్జ్ ఉన్నదానికి తక్కువ సైజ్ అని చెప్పిండు. ఇక్కడ రైటే కదా, అకార్డింగ్ టు దీనికి ఎక్కువ ఉంది, దీనికి కొంచెం తక్కువ ఉంది, దీనికి ఇంకా తక్కువ ఉంది, దీనికి ఇంకా తక్కువ ఉంది, అంతే కరెక్టే. ఇంక్రీజింగ్ ఆర్డర్లో సైజ్ అనేటువంటి కరెక్టే ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి, తక్కువ సైజ్ నుంచి ఎక్కువ సైజ్కి పెట్టిండు, కరెక్టే. నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అడిగిండు. ఇది మనం ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం. అయనైజేషన్ ఎనర్జీ పైన మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి, నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఆక్సిజన్. యాక్చువల్గా నైట్రోజన్ ఎటువంటి ఆక్సిజన్ కంటే ముందు ఉండాలి, బట్ దానికి హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఇది ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, ఆక్సిజన్, దాని తర్వాత కార్బన్, దాని తర్వాత ఏంటిది బోరాన్. ఓకేనా, బోరాన్కి తక్కువగా ఉంటుంది, దానికి కొంచెం ఎక్కువ కార్బన్కి, ఇంకొంచెం ఎక్కువ ఆక్సిజన్కి, ఇంకొంచెం ఎక్కువ నైట్రోజన్కి. దిస్ ఇస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇది కూడా మనందరికీ తెలుసు. నెక్స్ట్ కార్బన్ చూడండి అన్న, అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్ అండ్ ఫ్లోరిన్. వీటిలో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఏంటిదన్న, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అడుగుతున్నాను నాన్న. ఏమడుగుతున్నా, ఎలక్ట్రాన్ ఎఫినిటీలో చూడండి నాన్న, ఇది బ్లండర్ మిస్టేక్ చూడండి నాన్న. మనం ఆల్రెడీ చెప్పినాం కదా, క్లోరిన్ అండ్ ఫ్లోరిన్లో మనకి దేనికి ఎక్కువ అయనైజేషన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది నాన్న. ఆబ్వియస్లీ క్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుందని చెప్పుకున్నాం, ఎందుకంటే దీనికి ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, అది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ మాత్రం చేస్తుంది, యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ క్లోరిన్ అనేది ఇక్కడికి రావాలి, బట్ ఇక్కడ ఫ్లోరిన్ ఇచ్చిండు. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇది రాంగ్ ఆప్షన్. అంటే మనకు 5th ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ 6th దాని ఆన్సర్ చూడండి నాన్న. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా పౌజ్ చేసి ఆన్సర్ చేయండి. ఇఫ్ 4 ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ Z-2, Z-1, Z పాజిటివ్ అంటే నాన్న ఇక్కడ ఏదైనా యాటమ్, ఓకేనా, యాటమ్ ఇవ్వాల్సింది Z ప్లేస్లో, బట్ మనకేమిచ్చిండు, Z అని ఇచ్చిండు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరినో, బ్రోమినో, ఇంకోదన్నా మీరు యూజ్ అయినటువంటిది చేసుకోవచ్చు, అంటే ఇమాజిన్ అయినటువంటి చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఇచ్చిండు, -2 ఛార్జ్ ఉంది, -1 ఛార్జ్ ఉంది, ఇక్కడ ఏం ఛార్జ్ లేదు, ఇక్కడ +1 ఛార్జ్ ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏం అనుకోవాలన్నా చూడండి, ఇవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీస్ అంట. అటామిక్ నెంబర్ ఆఫ్ ది అయాన్ హ్యావింగ్ అ లార్జ్ సైజ్. మనకి ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏమడుగుతున్నాడు, అయానిక్ రేడియస్ అని అడుగుతున్నాడు, సైజ్ అడుగుతున్నాడు. మనకి సైజ్ ఆబ్వియస్లీ Z2- సైజ్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది మనకు తెలుసు దీనికి, ఎందుకంటే ఛార్జ్ అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి దాని సైజ్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్, టు విచ్ గ్రూప్ అండ్ పీరియడ్ డస్ ద ఎలిమెంట్ బిలాంగ్స్ ఇఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ an element in its -2 oxidation state is 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ చేయండి. నేను క్వశ్చన్ ఒకసారి చదివినా కదా, ఆన్సర్ ఏంటి చేయడానికి ట్రై చేయండి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, అయానిక్ రేడియస్ యొక్క కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఓకేనా, అయానిక్ రేడియస్ పైన n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నాన్న. ఇప్పుడు చూడండి, అయానిక్ రేడియస్ యొక్క కరెక్ట్ ఆర్డర్ అనేటువంటిది మనకు అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, అల్యూమినియం, మెగ్నీషియం, ఆక్సిజన్ అండ్ F-. నాకు తెలిసి ఇది TSMCలో కూడా అడిగి ఉంటాడు. ఇదే క్వశ్చన్ మళ్ళీ సేమ్ APMCలో అడుగుతున్నాడు. సో మీకు ఒక ఐడియా కోసం అనేటువంటి నేను చెప్తున్నాను. సో TSMCలో అడిగినటువంటివి APMCలో అడుగుతాడు, APMCలో అడిగినవి కూడా TSMCలో అడుగుతాడు. ఇప్పుడు దీని ఆన్సర్ అనేటువంటి చెప్పండి నాన్న, ఒకసారి చెప్పండి. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఇచ్చి ఉంటాడు మేబీ, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చి ఉంటాడు. ఓకేనా, Al 3+ అండ్
Mg2+. ఇప్పుడు పాజిటివ్ ఉన్న వాటిలో చూడండి నాన్న, పాజిటివ్ ఉన్న వాటిలో ఖచ్చితంగా అల్యూమినియంకి తక్కువగా ఉంటుంది. అండ్ నెగిటివ్ ఉన్న వాటిలో చూడండి O2- అండ్ F-. నెగిటివ్ ఉన్న వాటిలో O2-కి ఎక్కువగా ఉంటుంది. O2- అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నది దేంట్లో నాన్న? ఆప్షన్ బి. దీంట్లో O2-కి అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ Al3కి మనకి తక్కువగా ఉంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎలిమెంట్ ఈస్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్? ఆబ్వియస్లీ తెలుసు మనకి మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీ ఏంటి నాన్న? పీరియాడిక్ టేబుల్లో ఫ్లోరిన్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. నాన్న దీనికి ఆన్సర్ అనేటువంటిది ఇంటి దగ్గర చేసుకొని రండి. హోంవర్క్ అనుకోండి. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడియస్ అనేటువంటి మీరు రాసి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సో ఎంతమందికి 20 out of 20 వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ కెమికల్ బాండింగ్ సంబంధించినటువంటి వీడియో రేపు మార్నింగ్ లోపు యూట్యూబ్లో నిన్న అప్లోడ్ చేస్తానన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.